వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం కూడా ఉండదు. లేదంటే స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి సెండ్ మీ లొకేషన్ అని పెట్టండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసినా కానీ ఫోన్లో కూడా మీకు అడ్రస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ టూరెస్ ట్యాక్సీ ప్లేటు 2022 మోడల్ అండి, పెట్రోల్ వర్షన్. 96,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది వెహికల్ మొత్తం వ్యూ చూపిస్తే ఒకసారి చూడండి. ఓలా, ఊబర్, రాపిడో కంపెనీలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది మీరు ట్యాక్సీకి సంబంధించిన వెహికల్. ఇది ఒకసారి మీకు చూపిస్తే వ్యూ చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఈ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. లేదా బంపర్లు మాత్రం స్కాచెస్కి ఇలా పడేయండి. ఇక ట్యాక్సీ ప్లేట్ అన్నప్పుడు సిటీలో కామన్. ఇక ఓన్లీ ఒక ఫ్రంట్ బంపర్ మాత్రం లైట్గా స్కాచెస్ పడేయండి. ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. రైట్ సైడ్ వ్యూ అండి. జస్ట్ ఒక వెనక బంపర్ కూడా లైట్గా టచ్ అయిపోయిందండి. ఇక బంపర్ కూడా ముందు బంపర్ వెనక బంపర్ టచ్ అప్లు అయితే అయినాయండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇది పెట్రోల్ వర్షన్ అండి. ఇది పెట్రోల్ వర్షన్. టైర్లు 4 సీల్ టైర్లు ఉన్నాయండి. 100% సీల్ టైర్లు. 4 టైర్లు సీల్ టైర్లు. 4 సీల్ టైర్లు ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ తీసుకుందామండి. ఇక డెక్కి కూడా లైట్గా స్క్రాచెస్ పడదండి. ఇక్కడ కూడా గూడ్స్ ప్లేస్ చూడండి. ఎలాంటి రస్ట్ ఇట్లా అయితే ఏం రాలేదు. ఎలాంటి నాన్ యాక్సిడెంట్ లాంటి ఎలాంటి యాక్సిడెంట్ కూడా కాలేదు. స్టెప్ని కూడా మనకు సీల్ టైరే ఉందండి. 5కు 5 సీల్ టైర్. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు టైర్లు. డెక్కి చూడండి. డెక్కి కూడా షోరూమ్ నుంచి వచ్చినటువంటి డెక్కినే ఉందండి. ఎలాంటి చేంజ్ కాలేదు. ఎలాంటి టచ్ అప్ కూడా లేదండి. చూడండి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ డోర్ అండి. ఇది రైట్ సైడ్ డోర్ వచ్చేసి చూడండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ అండి. ఇది ఎలాంటి అయితే చేంజ్ అయితే కాలేదండి. కంపెనీ చేసినటువంటిది. ఎలాంటి టచ్అప్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోరు. ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేవండి. బ్యాక్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. బయట మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇక ట్యాక్సీ ప్లేట్ అన్నప్పుడు సిటీలో కామన్ ఉన్నాయి. అది సీట్లు కూడా అయితే మార్చుకునే అవసరం అయితే లేదండి. చాలా నీట్గా ఉందండి. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. ఇగో డిస్ప్లే కూడా చాలా ఉంది చూడండి. ట్యాబ్ కూడా వేయించారు. రీడింగ్ చూపిస్తా ఒకసారి చూడండి. డిస్ప్లేలో రీడింగ్ చూడండి ఒకసారి. డిస్ప్లేలో 97,067 కిలోమీటర్లు అండి కేవలం. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఏసీ కూడా చిల్డ్ ఉందండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయండి చూడండి. ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ సీట్ ఒకటి. ఇగో ఇక్కడ కూడా లెఫ్ట్ ప్యాసింజర్ సీట్ కూడా ఒకటి ఎయిర్ బ్యాగ్ వచ్చిందండి. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. బీటింగ్ అయితే చాలా బాగుందండి. చాలా సైలెంట్గా ఉంది బీటింగ్. యాప్రాన్ చూసుకోండి. ఎలాంటి డిస్టర్బ్ అయితే లేదండి. యాప్రాన్ వచ్చేసి షో పట్టి కూడా చూడండి. బ్యానెట్ చూసుకోండి ఒకసారి. కంపెనీ నుంచి వచ్చినటువంటి బ్యానెట్. ఓకే, ఒకసారి ఎక్సలేటరీ. ఒక్క నిమిషం. మళ్ళీ ఒకసారి. బాస్ మళ్ళీ ఒకసారి. బాస్ ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదండి.
చాలా గుడ్ కండిషన్లో ఉంది. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, వ్యూ మొత్తం చూపించాను. వెహికల్కి అయితే ఎలాంటి ₹1 పైన అయితే లేదండి. కాకపోతే ఫ్రంట్ బంపరు, బ్యాక్ సైడ్ బంపరు స్క్రాచెస్ అయితే పడ్డాయి. ఇక ట్యాక్సీ ప్లేట్ కాబట్టి తప్పదు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఎలాంటి వర్క్ అయితే లేదండి. జస్ట్ సర్వీసింగ్ చేసుకోండి, చేయకుండా పర్లేదు, బాగానే ఉంది. ఆయిల్ గిట్లా చేసుకుంటే మీకే మంచిది. ఇంకా ఓనర్ గారు వచ్చేసి అయితే 4,60,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్ మీద ఫైనాన్స్ కూడా అవుతుందండి. కేవలం 96,000 తిరిగిందండి. ఎవరికన్నా నచ్చితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.